మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ పంపారు. జూన్ 2వ తేదీన పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే దశాబ్ది ఉత్సవాలకు హాజరు కావాలని కేసీఆర్ కు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెటర్ రాశారు. వ్యక్తిగత ఆహ్వాన లేఖను మాజీ సీఎం కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు రేవంత్ సూచించారు. గజ్వేల్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉన్నారని అధికారులకు సమాచారం రావడంతో గజ్వేల్ ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ కు ఆహ్వాన పత్రికను అందించాలని నిర్ణయించారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. షరీఫ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. షరీఫ్, కేసీఆర్ కు సీఎం రేవంత్ ఇన్విటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది, వివరాలు ఏంటి? ఎగ్జాక్ట్లీ సౌజన్య, మరి కాసేపట్లోనే మాజీ సీఎం కేసీఆర్కి ఇన్విటేషన్ అందనుంది. దాదాపు 9.5 సంవత్సరాల పాటు అధికారానికి దూరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా అధికారికంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించనుంది. అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరగాలి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అద్దం పట్టేలా ఈ ఉత్సవాలు జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరగాలనేది కూడా ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డి ఇదిగా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా మేము వ్యక్తిగతంగా ఆహ్వానిస్తాము. అమరుల కుటుంబాలను, అదేవిధంగా మేధావులను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా మేము ఆహ్వానిస్తామనేటువంటి విషయం చెప్పారు. ఇటు అఖిలపక్షం, మిత్రపక్షం ప్రతి ఒక్కరికి కూడా తమ నుంచి అధికారికంగా తెలంగాణ పండుగ కాబట్టి అధికారికంగా మేము ఇస్తామనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి ముందుగానే చెప్పినట్లుగానే ప్రస్తుతానికైతే మరి కాసేపట్లోనే మాజీ సీఎం కేసీఆర్కి ఆహ్వానం వెళ్ళనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ సలహాదారు, అదేవిధంగా ప్రోటోకాల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి హర్కర వేణుగోపాల్, అదేవిధంగా ప్రోటోకాల్ డైరెక్టర్గా ఉన్నటువంటి అరవింద్ వాళ్ళకి ఈ టాస్క్ని అప్పచెప్పిర్రు. అయితే ఈ సమయంలో కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి సమాచారం తెలిసిన తర్వాత నేరుగా ఫామ్ హౌస్కి వెళ్ళి ఆయనకి హానర్ చేసి ఇన్విటేషన్ని కూడా అందజేసనున్నారు. మరి ఇన్విటేషన్ తీసుకున్న తర్వాత ఆయన జూన్ 2న పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో జరుగుతున్నటువంటి అధికారిక ఈ దశాబ్ది ఉత్సవాలకు అటెండ్ అవుతారా లేదా అనేది అంశం పక్కన పెడితే ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇన్విటేషన్ ఇస్తామని చెప్పి ఎట్లయితే చెప్పారో అదే ప్రతిగా పూర్తి స్థాయిలో ఇన్విటేషన్స్ అన్నీ కూడా పోతున్నాయి. మరోవైపు గత 3-4 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే అంటే 9.5 ఏళ్ల పాటు అధికారిక హోదాలో బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాలు జరుపుతూ వస్తుంది. ప్రతిసారి జూన్ 2న సెలబ్రేషన్ చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తోంది 9.5 సంవత్సరాల పాటు సెలబ్రేషన్ చేసినాం, అప్పుడు అధికారిక హోదాలో చేసినాం, ఇప్పుడు పార్టీ పరంగా దానికి దీటుగానే, దానికి తగ్గట్టుగానే సెలబ్రేషన్స్ చేయాల్సినటువంటి బాధ్యత పార్టీ పైన ఉందనేటువంటి అంశాన్ని ఇప్పటికే కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో నేతలకు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కి ఇప్పటికే చెప్పడం జరిగింది. సో దానిపైన కూడా మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా కసరత్తు చేస్తుంది. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే, అంటే 5 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఎక్కడైతే వాళ్ళ షెడ్యూల్ ప్రకారం ముందుగానే వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారు. జూన్ 2న ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి సెలబ్రేషన్స్ జరపాలి, ఎలాంటి యాక్టివిటీస్ ఉండాలి, ఎవరెవరిని ఆహ్వానించాలి, అదేవిధంగా స్పీచ్ పరంగా ఏ లీడర్ ఏం మాట్లాడాలి అనేటువంటి విషయాలపైన. ఆ తర్వాత కేసీఆర్ మాజీ సీఎంగా ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా జూన్ 2న బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఆయన ఏం మాట్లాడుతున్నారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలోనే ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే ఆహ్వానాన్ని అందజేస్తామని చెప్పారు. ఇప్పుడు మరి కాసేపట్లోనే ఇన్విటేషన్ కూడా కేసీఆర్కి వెళ్తుంది. మరి ఇన్విటేషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ రిప్లైగా కేసీఆర్ ఆహ్వానాన్ని స్వీకరించి నేను వస్తాను, సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తాననేటువంటి విషయాన్ని వెళ్ళినటువంటి ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ కావచ్చు, డైరెక్టర్గా ఉన్నటువంటి అరవింద్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏమైనా ఆయన ఓరల్గా చెప్తారా, లేదంటే ఏం జరగబోతుంది? జూన్ 2కి ఒకవైపు 2 ఇష్యూస్ ఇక్కడ మనం చూడవచ్చు. ఒకటి ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ పార్టీ వేడుకలు జరుపుతామని చెప్తోంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడే చెప్పారు సంవత్సరం పొడవునా ఈ సెలబ్రేషన్స్ ఉంటాయి, ఎందుకంటే తెలంగాణ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కాబట్టి దానికి అనుగుణంగానే మన సెలబ్రేషన్స్ ఉండాలనే మాట గతంలో కేసీఆర్ చెప్పినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు అధికారం లేదు, ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ వేడుకలు జరపాలని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం
9.5 సంవత్సరాల పాటు అధికారం కోల్పోయి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మాత్రం దానికి ధీటుగానే వేడుకలు చేయాలని చెప్పి ఇటువైపు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈ రెండు పార్టీల మధ్య జూన్ 2న ఏ రకమైనటువంటి పొలిటికల్ స్పీచెస్ ఉంటాయనేది మాత్రం రాజకీయంగా చర్చ జరుగుతుంది. మొత్తంగా మాత్రం ఇన్విటేషన్ పైన మాత్రం ఒక పాజిటివ్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ అయితే నెటిజన్స్ నుంచి వస్తుంది. ఎందుకంటే అధికారిక హోదాలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష హోదాగా కేసీఆర్ ఉన్నప్పటికీ కూడా ఆ ఇన్విటేషన్స్ ఇస్తామనేటువంటి విషయాన్ని ఆ మాటగా ఆయన కట్టుబడి ఇన్విటేషన్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి దానిపైన మాత్రం ఇప్పటికైతే నెట్లో కూడా పూర్తి స్థాయిలో చర్చ అయితే జరుగుతోంది. మరి దీనికి సంబంధించి నెక్స్ట్ ఏముండబోతోంది, ఆహ్వానానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ రకమైనటువంటి స్పందన ప్రభుత్వంకి వెళ్తుంది, అధికారిక హోదాలోనే ఇస్తున్నారు కాబట్టి ప్రతిపక్ష హోదాలో ఎలాంటి రిప్లై ఇవ్వబోతున్నారు అనేది కూడా చూడాలి.